బయటి దేశాలలో గిట్లయితే మనకాడ వార్త చదువుకునేది. ఇక గిసొంటి తిప్పలైతే మనకు రాదని సంబరపడేటోళ్ళం. కానీ ఇప్పుడు మనకాడ కూడా గట్నే అయ్యేసరికి ఒక 5 నిమిషాలు పానం కింద మీద అయిందబ్బా. ఇక గదేనుల్లా పొద్దుగాల వచ్చిన భూకంపం గురించి చెప్తానా. గా ముచ్చటేందో పురా గడుచుకుందాం పాన్రో పారి. మీరు ఒకటి గమనించిందో లేదో, ఇలా పొద్దుగాల 7-8 గంటల మధ్యలో భూమి జర్రంతా కదిలినట్టయింది కదా. ముందుగాల ఎవరింట్లో వాళ్ళు మా ఇంట్లోనే గిట్లా అవుతుంది అనుకున్నారు, కానీ అటెంక తెలిసిన ముచ్చట ఏందంటే అందరిళ్ళలా అట్లనే కదిలినాయి. హైదరాబాదు, ఖమ్మం, సిద్దిపేట, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గన్నపేట, తిరువూరు, గంపలగూడెం, మేడారం ఏరియాలల్లా భూమి జరంతా గట్టిగానే కదిలింది. ఇగో ఈ అక్క బెడ్ మీద వండుకొని వాట్సాప్లో స్టేటస్ పెడతాంటే బెడ్ కదిలే వరకల్లా బయట కురికొచ్చిందట. బెడ్లో వండుకొని స్టేటస్ పెడుతున్నా, మొత్తం బెడ్లన్నీ అటు ఇటు ఉడుకుతున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంట సామాన్లు. 5 నిమిషాల కిందనే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి, అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. ఇగో ఈ గోడ కూడా కూలిపోయింది. ఈ అన్న రేకులింట్లో వండుకుంటే రేకులు సప్పుడయ్యే వరకల్లా ముందుగాల కోతులు అనుకున్నాడట, కానీ బయటకు వచ్చినాక తెలిసింది అసలు ముచ్చట అందరి ఇళ్ళ గిట్లనే అవుతుందని. ఇగో ఈ ములుగు జిల్లాలున్న మేడారం సమ్మక్క సారక్క గద్దెలు చూడుండ్రి ఎట్లా కదులుతాయో. ఇళ్ళల్లున్న గిన్నెలు గిలాసులు కింద పడ్డాయి. పని చేసేటోళ్ళంతా భయపడ్డారు. జనాలు అందరు దడుచుకొని బయట కురికొచ్చిండ్రు. గడగడగడగడ సౌండ్ వచ్చింది. ఏంట్రా ఇక్కడ సౌండ్ వస్తుంది ఏంటి, ఏమన్నా కోతులు అని అనుకుంటే కోతులు అంటానికే కాదు, అదేమో రేక్ షెడ్ కాదు, అదేమో స్లాబ్ ఏంట్రా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఎందుకన్నా మంచిది అని చెప్పి కాసేపు 2 నిమిషాల్లో మాకు 2 సెకండ్లో వచ్చిందండి అది గడగడమని. ఇక లాభం లేదు పాప నువ్వు వచ్చేసే అర్జెంట్ బయటకు అని చెప్పేసి పాపను తీసుకుని బయటకు వచ్చాను. మా అబ్బాయి ఏమో అదిగో ఈ ఇంట్లో ఉన్నాడు పక్కన. ఆడన్నాడు నాకు డాడీ ఇట్లా సౌండ్ వచ్చింది, నాకు వచ్చింది డాడీ అన్నాడు. అదే ఎర్త్గా వచ్చిందిరా ఎక్కడో అనుకున్నామే, భూకంపం వచ్చింది. మన భూమి ఎత్తుగానే ఉంటది, అయినా కూడా 200 కిలోమీటర్ల మేర రిక్టర్ స్కేల్ మీద 5.3 స్థాయిలో భూమి కదిలిందంటే ఆలోచన చేయాల్సిన ముచ్చటే. ప్రకృతికి మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే ఇస్తుంది అన్నట్టు. ఓ దిక్కు ప్రాజెక్టుల పేరు మీద అడవులన్నీ సాఫ్ చేస్తాంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద బొగ్గును బయటికి తీసి భూమిని బొందలగడ్డ చేయవచ్చుది. విపరీతమైన మోటార్ బైకులు, కార్లు, బస్సులు, లారీలు ఇట్లా కాలుష్యం పెరుగుతాంటే టెక్నాలజీ పేరు మీద ఫోన్లు, కంప్యూటర్ల పేరు మీద రేడియేషన్ పెరగవచ్చే. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నా అది చెప్పడానికే తప్ప చేతలలా కనబడతలేదా. భూమి లోపల ఏదో ప్రకంపనలు జరుగుతున్నాయి. కొంచెం ఈ హ్యూమిడిటీ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఈ ఏసీలు ఎక్కువ వాడడం అన్ని రకాలుగా వాతావరణాన్ని చెడు మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాయి. అందులో తోడు మన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఏది ఈ పొగ వల్ల కానీ ఇంకా దేనివల్ల కానీ చాలా వాతావరణ కాలుష్యానికి గురైపోయి ఈ భూకంపాలు వస్తున్నాయి. మొన్న నడుమ ములుగు జిల్లాలో 50,000 చెట్లు కూలిపోయి 2 నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు భూమి కదిలే. దీన్ని బట్టి చూస్తే మనుషులకు ప్రకృతి ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ మనుషులకే అది అర్థమైనట్టుగా అనత్తలేదు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పరిరక్షించకపోయినా పర్వాలేదు, కానీ దాని జాగలుంచి మనం జాగలుందాం. ప్రకృతో రక్షతి రక్షితః.